ప్రైజ్ ది లార్డ్. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం. నేస్తమా తలచుదుని నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోని నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోని నీ మహిమ కొరకు నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం. నేస్తమా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యము, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగా గాని, లోబిగా గాని, విగ్రహారాధికుడుగా గాని, తిట్టుబోతుగా గాని, త్రాగుబోతుగా గాని, దోచుకునేవాడు గాని అయ్యున్నెడల అటివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనుకూడదని మీకు వ్రాయచున్నాను. తండ్రి వందనములు. దేవుడు ఏదైతే చెప్పారో అది మాత్రం చెప్పడంతో సాయం చేయండి. నా బుద్ధిని సరిగా పని చేయించండి, వినేవారికి విని బుద్ధిని ప్రసాదించండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఇక్కడ వాక్యంలో ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను, సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడుగా కానీ, నేను వాక్యాలు మీరు చదువుకోనండి. మరి ఇక్కడ మద్యమును, పాను, గుటక ఇలా ఏ పానీయమైనా అది ఏదైనా సరే మత్తును కలిగించేది ఏది కూడా ఆత్మ ఒప్పుకోవట్లేదు, దేవుడు ఒప్పుకోవడము లేదు. ఇక్కడ ఈ వాక్య ప్రకారం కొరింథీ పత్రికలో ఆయన సంఘంలో వారికి తెలియజేసినటువంటి మాట, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. చాలామంది తప్పుడు వాక్యాలు నేర్చుకొని సరైన జ్ఞానం లేక కొంతమంది, అందరు కాదు కొంతమంది మాత్రము ఉన్నారు, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇంకా తాగుతూ సేవ చేస్తున్నారు, ఇంకా తాగుతూ గృహాలలో ఉన్నారు దేవుని బిడ్డలు కూడా. ఎందుకంటే మత్తు చాలా హాయిని, సుఖాన్ని ఇస్తుంది, అన్ని బాధలను మరిపిస్తుంది మత్తు. కాబట్టి దాని నుంచి దాని రుచిని వారు మర్చిపోలేక దానిలోనే ఉంటున్నారు. ఇంకా కైని, గుట్కా ఇలాంటివి ఏవి కూడా ఆత్మ ఒప్పుకోవడం లేదు, గురువు ఒప్పుకోవట్లేదు, దేవుడు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ లాగా మనకి వాక్యం వచ్చేసింది, ఆదరణకర్త మనకు అన్ని వివరాలు వచ్చేసినాయి. బైబిల్ గ్రంథంలో మద్యం తాగకూడదు అన్న విషయాలు అనేక సంవత్సరాల నుంచి దైవజనులు, గొప్ప దైవజనులు, ఎంతో ప్రార్థనా పరులు, ఉపవాసంతో, జాగరణతో, వారు ఎంతో శ్రద్ధతో, దేవుని మీద భయంతో, భక్తితో సేవ చేస్తున్నటువంటి సేవకులు వారు ఉన్నారు, సేవ చేస్తున్నారు. వారి కుటుంబంలో వాళ్ళ భర్తలు తాగిన వారు ఉండి కొడుతూ తీరుతూ వారిని ఇబ్బందులు పెడుతున్నప్పటికి కూడా వారి కుటుంబాలని సంరక్షిస్తూ వారిని భద్రంగా ప్రార్థనతో మంచి మాటలతో
కుటుంబాలను కట్టే సేవకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే మిడిమిడి జ్ఞానంతో ఏం తెలియని వారు కొంతమంది ఉన్నారు. వారికి ఏం తెలియదు. మరి అనేక పానీయాలు మత్తును కలిగించేటివి వచ్చాయి. కాబట్టి దేవుడు బిడ్డలైన వారు కూడా ఫ్రిడ్జ్లలో మరి మత్తు కలిగించే వాటిని పెట్టుకొని తాగుతున్నారు. దైవజనులు కూడా వాక్యం తెలియక, అర్థం తెలియక తాగుతున్నారు. ఇది ఆత్మకు ద్రోహం. ఆత్మకి ఇది మత్తు పడదు. అదే మత్తు అయినా సరే ఆత్మకు పడదు. దేవుడు దీన్ని ఒప్పుకోవడము లేదు. ఖచ్చితంగా దేవుడు దీన్ని ఒప్పుకోవడం లేదు. దీని వలన 200 శిక్ష. ఇది ఎవరికి నచ్చకపోయినా ఈ యొక్క వాక్యాలు ఎంతో మందికి ఆశీర్వాదకరం. ఎంతో మంది మరి మారారు. ఎంతో మందికి కన్విన్స్ కలిగిస్తున్నాయి. కానీ బయటికి రారు, చెప్పరు. ఎందుకంటే గురువే చెప్పారు. నిజాన్ని ఒప్పుకుంటే మేము గొప్పవారం కాబట్టి మా గొప్పతనం పడిపోతుంది అని వారు ముందుకు రారు, చెప్పరు అని మరి గురువు చెప్పారు, ఆదరణకర్త చెప్పారు. కాబట్టి నిజాన్ని గ్రహిద్దాం. మరి నిజమైన సేవ చేసే భక్తులు, సేవకులకు మీకు ఎంతో వందనములు. దేవుని పేరిట మీరు చేసిన త్యాగాలు కొంతమంది ఉన్నారు, వారికి మాత్రం వందనాలు. కొంతమందికి ఏం తెలీదు. మరి ఏదో కొన్ని నేర్చుకొని బైబిల్ కాలేజీలో లేకుంటే ఇంట్లో మరి సేవకుల కుటుంబం అని అలా నడిచిపోతున్న వారు ఉన్నారు. కానీ ఈ మత్తు అనేది దేవుడు ఒప్పుకోవట్లేదు. అయితే ఇప్పుడు కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రి మరి సీఎం, సినిమా యాక్టర్ సీఎం అయ్యాడు కదా. మరి ఆయనకు కూడా ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు. మనకందరికీ తెలుసు. ఏం తెచ్చాడు ఆయన అంటే మద్యము, కైని, గుట్కా ఇవన్నీ కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. ఆయన వద్దని, దీనివల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆయన అన్ని కూడా వాటిని షాపులో మూయించేశాడు. కాబట్టి ఇది కొనసాగితే బాగుంటుంది. దీన్ని గ్రహించుకోవాలి. ఆయన ఎందుకు ముందు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఆయనకు కొంత దేవుడి జ్ఞానము కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు. కాబట్టి ఆయన మరి ఆ మద్యం వల్ల కలిగే నష్టాలు ఎంతోమంది ఆయన చూస్తున్నాడు. మద్యం వల్ల ఎంత ఆస్తిని కోల్పోతున్నారు, కుటుంబాలు ఎంత నలిగిపోతున్నారు. మద్యం ద్వారా ఎన్ని జరగకూడని కార్యాలు జరుగుతున్నాయి, ఎన్ని అపవిత్ర కార్యాలు, ఎంత నష్టమైన కార్యాలు. మద్యం తాగి సెల్ ఫోన్లో ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఎంత ఆస్తి నష్టమైపోతుంది. ఇదంతా కూడా గ్రహించుకోవాలా. మీరు కొంచెం జ్ఞానం తెలుసుకొని మీరు ప్రవర్తించొద్దు, తప్పుగా బోధించొద్దు. నిజమైన భక్తులు ఎన్నో ఇళ్ళ నుంచి సేవ చేస్తున్నవారు, వారు త్యాగం చేస్తున్నవారు ఉన్నారు. మరి ఏం తెలియని వారు ఉన్నారు. వారు కూడా గ్రహించుకోనండి. దేవుడు మరి చెప్పిన ఈ మాటలను మరి అక్కడైతే పౌలు భక్తుడు వెలివేయమన్నాడు సంఘం నుంచి. ఎందుకంటే వెలివేస్తేనైనా కొంచెం వాళ్ళ మార్పు వస్తుందండి. అయితే వెలివేసినప్పుడు మరి చాలామంది నలిగిపోయి ఇంకా దేవుడికి దూరము అయిపోతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకముందే దేవుని బిడ్డలైన వారు మరి ఇంకా ఎవరైనా తాగుడులో ఉంటే మీరు మానివేయండి. ఇది ఆత్మకు ద్రోహం, ఆత్మకి ఇది పడదు. ఆత్మ ఒప్పుకోవడం లేదు, దేవుడు దీన్ని ఒప్పుకోవడం లేదు. కాబట్టి మీరు దీన్ని వదిలివేయండి. మీ ఇంట్లో వాళ్ళు మీరు టీవీ చూస్తుంటే టీవీ ఆఫ్ చేస్తేనే అంత కోపం వస్తుంది మనకి. మరి ఫ్యాన్ ఆఫ్ చేస్తేనే కోపం వస్తుంది. నేను కూర్చుంటే నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేసావు, టీవీ ఆఫ్ చేసావు అని. అయితే ఆత్మ కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు. ఆయన చేసే కార్యానికి ఇది భంగం, మత్తు. దేవుని కార్యాన్ని ఆఫ్ చేస్తుంది కాబట్టి ఆయనకు ద్రోహం. కాబట్టి ఆత్మ దీన్ని ఒప్పుకోవడం లేదు. దీన్ని గ్రహించుకోనండి. ఈ దేవుడి మాటలండి. ఇది దేవుడి మాటలుగా స్వీకరించి మత్తు నుంచి బయటికి రండి. మీరు అనవసరంగా దేవుని ఉగ్రతకు పాత్రలు కాకండి. మత్తు నుంచి బయటికి రండి, ప్రార్థించుకోనండి. మీరు మానివేయండి. కుటుంబాలను, సంఘాలను మీరు కాపాడండి, పవిత్రంగా ఉంచండి, సాక్షులుగా ఉండండి. దేవుడు మత్తును ఒప్పుకోవడం లేదు, తాగుడును ఒప్పుకోవట్లేదు. ఆత్మకి ఇది పడదు. ఇది దేవుడి మాట. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడిస్తాడు. కాబట్టి ఆయనకు పై రూపం అవసరం లేదు, హృదయం అవసరం. కాబట్టి
ఎవరి ద్వారానైనా